హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీరో వ్లాగ్స్. ఇప్పుడైతే ప్రజెంట్ మనం బొప్పూర్ లొకేషన్లో ఉన్నాం. ఇక్కడైతే మన మల్లికార్జున స్వామి అక్కడైతే కళ్యాణం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ కట్టారా టెంపుల్? నేను నైట్ ఏం జరిగింది? నైట్ ఘోరంగా గ్రాండ్ జరిగింది, మొత్తం అక్కడ నుంచి జరిగింది. ఇప్పుడు చూద్దాం, ఇంకా గ్రాండ్ అయితే ఇప్పుడు పద్నాలుగు దుంకుతాడు కదా, అక్కడనైతే పెద్ద పద్నాలుగు అయితే వేసారు. నైట్ కూడా మస్తు గ్రాండ్ జరిగిందట. ఇప్పుడైతే నేను మార్నింగ్ తీస్తున్నా, అక్కడ మంట ఉంటుంది, ఆ మంట మీద కూడా దుంకుతారు. లోపల పెద్ద అయితే మస్తు పెద్ద పద్నాలుగు అయితే వేసారు, దాని మీద దుంకుతారు. ఇప్పుడు డైరెక్ట్ అక్కడికి పోయి చూద్దాం. చలో. ఇయో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మంట పెట్టారు, ఆ మంట మీద కూడా దుంకుతారు. ఇయో నేను నైట్ అయితే అంటే బాగా పెద్ద గ్రాండ్ జరిగిందట. ఈరోజు కూడా మార్నింగ్ కూడా చేస్తారు, మళ్ళీ కళ్యాణం చేస్తారు మల్లన్న స్వామిది. అంటే ఎగ్జాక్ట్లీ మన తెలుగు చెప్పాలంటే పట్నాలు అయితే ఎత్తురు. నేను నైట్ మస్తు మంది ఉండి, ఇప్పుడైతే కొంతమంది దగ్గర. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కా. బ్లాగ్స్ ఇస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. ఇవి ఇక్కడ బాగా పెద్దగా వేసారు పట్నం అయితే. ఇప్పుడు పట్నం మీద దుంకుతారు. ఇవన్నీ బోనాలు నేను నైట్ తీసుకొచ్చారు. నైట్ నేను మర్చిపోయినా, మార్నింగ్ అయితే వచ్చిన కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నావు ఇవన్నీ బోనాలు. ఇవో అక్కడ నుంచి ఇక్కడ బోనాలు ఉన్నాయి, ఇవన్నీ బోనాలే. ఇక సైడ్కి ఎట్టారు బోనాలన్నీ. ఇది టెంపుల్, మన మల్లన్న స్వామి టెంపుల్. ఇక్కడైతే మన మల్లన్న కథనైతే చెప్తారు, వాళ్ళు ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు, చూపిస్తాను నేను. చూడుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు మన ఛానల్ని. నైట్ అయితే చాలా మంది వచ్చారట. ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం మంది అయితే తగ్గిర్రు. మళ్ళీ ఈరోజు నైట్ ఉంటుందో లేదో మనకైతే తెలియదు, అందుకే ఇప్పుడైతే వీడియో ఇస్తున్నా. నా కలగల జరిగిందో, నా అందర కలగల జరిగిందో, మీ అయ్యల పాపం కలిగిందో, లేకపోతే మీ అన్నదమ్ముల పాపం కలిగిందో, మీ చట్టం పాపం కలిగిందో. ఒకసారి ఎత్తారే 5 సంవత్సరాలకు ఒకటి. 5 సంవత్సరాలకు ఒకటి చేస్తారా? అంటే పెద్ద చేస్తారా మరి చిన్న చేస్తారా? పెద్ద ఎత్తునే చేస్తారా? అక్కడ ముంగట పట్నం వేసిరా పెద్దది, ఎందుకు అలా గంట పెద్దగా ఎందుకు వేసిరు? మన షో కోసమే, శోభ కోసమే, అర్థం కాలే, మనము గమ్మత్ కోసమే. గమ్మత్ కోసం. ఇప్పుడు ఆ పట్నం దూకుతారా? దూకుతారు. ఇంకా అక్కడ ముంగట ఒక మంట పెట్టిరు, ఆ మంట ఎందుకే? ఆడ అగ్గిలా శివశాస్త్రం దూకుతారు. శివశాస్త్రం దూకుతారా? నేను నైట్ నుంచి జరుగుతున్నాడు కదా. నేను నైట్ అంటే పెద్ద జరిగిందా? జరిగింది నైట్. ఈ రోజా మళ్ళీ ఏమన్నా రేపు ఉందా? ఇవాళకి లాస్ట్ వస్తుంది. ఇవాళ వస్తుంది అయ్యా, మళ్ళీ రేపు ఏం లేదు. అన్నదానం బిన్నదానం మొత్తం ఇక్కడనే. అంటే 40 ఏళ్ళ నుంచి పండుగ చేస్తురా? ఎప్పుడు మరి 40 ఏళ్ళ నుంచి ఇక్కడ అంటే 5 ఏళ్ళకోసారి అట్లా పెద్ద పట్నం ఎత్తారా, చిన్న చేస్తారా? పెద్ద చేస్తాం. పెద్ద ఒకటి మన మంట లెక్క పెట్టారు కదా, అగ్గిగుండం. దాన్ని ఏం చేస్తారు? పట్నం ఎత్తాం. అంటే ఈ టెంపుల్ గురించి ఏమన్నా మీకు అనిపించింది? ఎప్పుడే మంచిగా అనిపిస్తుంది. సంబరం. మీ ఊరేవురు? బొప్పాపురం. బొప్పపూరా? ఓకే. మసాలా వచ్చినా కానీ బొప్పూరుకి ఇప్పుడు ఈ టెంపుల్ కాడ ఇంత పెద్ద జరిగేది నేను ఎప్పుడు చూడలేను. అగ్గిగుండాలు ఇక్కడ మాకు మంచిగా జరుగుతుంది. మేము 5 సంవత్సరాల కోసం మంచిగా చేసుకుంటాం. ఆయన ఇంత ముందుకు వచ్చినప్పుడు నాకు ఏం అనిపించలేదు, అంటే ఇప్పుడు అనిపిస్తుంది అని ఇట్లా వీడియో ఇస్తున్నా. అదే మరి అని ఇప్పుడు ఆ పట్నం మీద దుంకుతారా వాళ్ళు? దుంకుతారు. నైట్ ఏమో జరిగిందండి. నైట్ కూడా అంతే బోనాలు వచ్చినాయి. నైట్ కూడా బాగా జరిగిందా? ఒక్కరోజు ఉంటుందా మళ్ళీ ఇంకా రేపు కూడా ఉంటుందా? ఒక్కరోజు పొద్దుగా దాకా ఉంటుంది, రేపు ఉండదు. ఆదివారం 2 రోజులు అన్నట్టుగా, సోమవారం ఆదివారం. ఇగో ఇప్పుడు మంట వేసారు కదా, మంట మీద ఏం చేస్తారంటే నడతారు కదా బ్రో, నడతారు. ఇప్పుడు ఆ మంట మీద నడతారు.
మల్లన్న దేవుడు కేతమ్మ పెళ్లి అయినాక నాగవెల్లి పట్నం వేసినప్పుడు అగ్గిగుండంలోకి ఏరి దేవుడు నాగవెల్లి పట్నంలోకి పోయి అక్షంతలకు ఇచ్చిన మిగతా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు అది ఎందుకు అట్లా అగ్గిగుండంలోకి పోవాలి దేవుడు ఏమన్నా అందులోకి దేవుడు తీసుకొని అగ్గిగుండంలోకి పోతుంది. అది దాని ప్రత్యేకత. అయ్యో రవమ్మాడి బిడ్డ ఓరేనుకో రవమ్మాడి బిడ్డ ఓరేనుకో మూడో రోజు మళ్ళీ ఏనాడు నాతో ఎదురకయ్య పెట్టుకోరి మన మల్లాని దేవుని అయితే బయటకైతే తీసుకొస్తుర్రు. మళ్ళీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఇక నెక్స్ట్ బ్లాగ్ కలుద్దాం. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జీరో వ్లాగ్స్. చలో బాయ్.